నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు తెలుగు అని చెప్పి పేపర్లో ఏం మెన్షన్ చేయరు, కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ తెలుగు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మీకు మెథడ్ 2గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్ పీజీ చేసి బీఈడిలోకి వచ్చినటువంటి మెథడ్ 1 వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ వీడియోని వినొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని బీఈడి కాలేజ్ వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్ తెలుగు ఏదైతే మెథడాలజీ ఉంటారో వాళ్ళు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మొత్తం 5 యూనిట్స్ ఉండడం జరుగుతుంది. 5 యూనిట్స్ ఉండి క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా రావడం జరుగుతుంది. ఈ 5 యూనిట్స్లో మీరు ఏవేని 3 or 4 యూనిట్స్ పక్కా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మార్కులు అనేటటువంటివి 70 మార్కులకు మీకు థియరీ ఎగ్జామ్స్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 30 మార్కులు మీకు కాలేజీలో మీకు ప్రాక్టికల్గా అంటే పీర్ గ్రూప్ టెస్టులతోని మరియు రికార్డుతోని, అదేవిధంగా అసైన్మెంట్లతోని, సెమినార్లతోని ఈ 30 మార్కులను మీకు కాలేజీలో ఫిల్ చేస్తారనమాట. 70 మార్క్స్ మాత్రమే మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో తెలుగు సబ్జెక్టు యాజ్ యూజువల్గా అన్ని యూనివర్సిటీల కింద ఉన్నటువంటి బీఈడి కాలేజీలకు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది తెలుగులోనే ఉండడం జరుగుతుంది. ఇక మిగిలిన సబ్జెక్టులు ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. ఒక పాలమూరు యూనివర్సిటీలో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఇస్తారు. మీకు ఈ తెలుగు సబ్జెక్ట్ కాకుండా మిగిలిన సబ్జెక్టులు కూడా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు అన్ని యూనిట్లు 5 యూనిట్స్ కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి, గద్య ప్రక్రియల గురించి తెలిపి మీకు తెలిసిన కొన్నిటిని రాయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు పద్య ప్రక్రియలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రశ్న ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ గద్యము అంటే ఏంటి? ఏదైనా ఒక సమాచారాన్ని మనం ఒక ప్యాసేజ్ లాగా, వ్యాసం లాగా రాసేటటువంటిది గద్యం. ఇక పద్యం అంటే ఏంటి? పాడడానికి వీలుగా ఉండేటటువంటిది, ఛందస్సుతో లయ ప్రధానంగా ఉండేటటువంటివి పద్యాలకు సంబంధించినటువంటివి. సో ఈ గద్య ప్రక్రియలు అంటే ఏంటి? వ్యాసాలు, కథలు, కథానికలు, సంపాదకీయ వ్యాసాలు, అదేవిధంగా ఏదైనా జీవిత చరిత్రలు, ఇటువంటివన్నీ గద్య ప్రక్రియలుగా రావడం జరుగుతుంది. వాటికి సంబంధించినవి చూడండి. నెక్స్ట్ చూడండి, తెలంగాణకు సంబంధించినటువంటి కళలు, కళారూపాలు, భాషా ప్రాముఖ్యతను తెలపండి. ఇక్కడ కళలు, కళారూపాలకు సంబంధించి ఒగ్గు కథ మరియు పేరణి నృత్యం అనేటటువంటిది, అదేవిధంగా తోలుబొమ్మలాట అనేటటువంటిది, అదేవిధంగా డొబ్బు కొల్లు అనేటటువంటిది, ఇంకా కొన్ని ఏదైతే ఉంటాయో కదా ఒగ్గు కథకు లాంటివి, చిందు భాగవతాలు, ఇటువంటివన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి కళారూపాలు అనమాట. సో వాటిని అన్నిటిని మీకు ఏది తెలిస్తే అది మీ సొంత మాటల్లో కూడా రాసుకోవచ్చు, ఏం ఫెయిల్ గారు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఒక యూనిట్ మొత్తం త్రిభాష సూత్రం మీదనే ఉండడం జరుగుతుంది మొత్తం 5 యూనిట్స్లో. చూడండి, త్రిభాష సూత్రం అనగానేమి, భారతదేశంలో త్రిభాష సూత్రం యొక్క ఆవశ్యకతను తెలిపి దాని వలన కలిగేటటువంటి ప్రయోజనాలను వివరించండి. ఇక్కడ త్రిభాష సూత్రం అంటే ఏమి లేదు, మనం ఇప్పుడు అప్ టు 10th క్లాస్ వరకు ఉంటే మనకు తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, హిందీ సబ్జెక్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో తెలుగు సబ్జెక్ట్ ఏంటి? మన మదర్ లాంగ్వేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో మిగిలిన హిందీ, ఇంగ్లీష్ అనేటటువంటివి కూడా మనకు సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కిందగా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇక్కడ ఈ త్రిభాష సూత్రం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? మెయిన్గా కమ్యూనికేషన్, మరియు రెండోది ఏంటి? మన ఇండియాకు సంబంధించినటువంటి పార్లమెంట్లో ఉండేటటువంటి చట్టాలు కావచ్చు, జీవోలు కావచ్చు, సుప్రీంకోర్టు ఆర్డర్లు కావచ్చు, ఏదైనా శాసనాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ హిందీలో ఆర్ ఇంగ్లీష్లోనే ప్రింట్ కావడం జరుగుతుంది. సో అందుకోసమని త్రిభాష సూత్రాలు, త్రిభాషను మనం నేర్చుకుంటే అప్ టు 10th క్లాస్ వరకు మనము 3 భాషలను నేర్చుకుంటే మనం దేశం మొత్తం మనం ఎక్కడైనా సరే మాట్లాడగలుగుతాం అనేటటువంటి వాటి మీద మీకు తెలిసిన కాన్సెప్ట్లో రాయండి. నెక్స్ట్, భాషా నైపుణ్యాల మధ్య గల అంతర్గత సంబంధాన్ని వివరించండి. ఇక్కడ భాషా నైపుణ్యాల మధ్య అంతర్గత సంబంధం అంటే తెలంగాణలో మొత్తం ఉమ్మడి జిల్లాలను చూసుకున్నట్లయితే 10 జిల్లాలు ఉండడం జరుగుతుంది. 10 జిల్లాల్లో 10 రకాల లాంగ్వేజ్లు ఉన్నాయి. అంటే సేమ్ ఉన్నా సరే నుడి మాత్రం వేరే రకంగా ఉండడం జరుగుతుంది. అంటే గద్వాల వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, ములుగు వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, వరంగల్ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, ఆదిలాబాద్ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. ఈ భాషను రాయడంలో, మాట్లాడడంలో ఈ నైపుణ్యాల మధ్య సంబంధాన్ని తెలియజేయండి అని చెప్పి క్వశ్చన్.
నెక్స్ట్ చూడండి, తెలుగు భాష స్వభావం, పరిధి మరియు ప్రాముఖ్యత గురించి రాయండి. తెలుగు భాషలో అచ్చులు ఎన్ని ఉన్నాయి, హల్లులు ఎన్ని ఉన్నాయి, భాష స్వభావం ఏంటి, దీని పరిధి ఏంటి, అసలు తెలుగు అని చెప్పి ఎట్లొచ్చింది, తెనుగు అని ఎట్లా పిలుస్తాం, తెనుగు నుంచి తెలుగు ఎట్లా ఏర్పడింది, ఇటువంటివన్నీ తెలుగు భాష స్వభావం మీద ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది కవులను వారి రచనలను పరిచయం చేయండి. మీకు ఎవరిది తెలిసినా సరే 2 పేజీలు రాయడానికి ప్రయత్నం చేయండి. సి నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు, అలిశెట్టి ప్రభాకర్ మరియు బమ్మెర పోతన, వీళ్ళంతా తెలంగాణకు సంబంధించినటువంటి కవులు. దాశరథి కృష్ణమాచార్యులను మొదలుపెట్టుకుంటే మిగిలిన వాళ్ళందరూ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే మీకు పాలకుర్తి సోమనాథుడు, వీళ్ళందరి గురించి మీరు రాసుకోవచ్చు. పఠన నైపుణ్యాల గురించి తెలిపి వాటిలో రకాలు పద్ధతులను తెలియజేయండి. శ్రవణ నైపుణ్యం గురించి తెలిపి వాటిలోని రకాలు మరియు వినికిడి సమస్య నివారణ చర్యలను తెలపండి. ఈ శ్రవణ నైపుణ్యం, పఠన నైపుణ్యం మీద పక్కా క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, భాషా స్వరూపాన్ని తెలిపి మానవ మరియు జంతు భాషల మధ్య గల తేడాలను తెలపండి. ఇది షార్ట్ క్వశ్చన్లో రావచ్చును, లాంగ్ క్వశ్చన్లో రావచ్చును. మానవుడేమో కమ్యూనికేట్ అనేటటువంటిది అక్షరాల రూపంలో ఉండడం జరుగుతుంది, కానీ జంతువుల భాష సంజ్ఞల రూపంలో ఒక శబ్దాన్ని లయాత్మకంగా చెప్పుకుంటాయి. అంటే వాటికి కూడా దుఃఖం ఉంటుంది, అవి కూడా మాట్లాడుకోగలుగుతాయి, అది కూడా అన్ని భావోద్వేగాలను పంచుకుంటాయి అనేటటువంటి అంశాలను ఇందులో ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్, బాలల సాహిత్య అధ్యయనం ఆవశ్యకతను, ప్రయోజనాలను తెలపండి. అంటే పిల్లలపై ఉండేటటువంటి కవిత్వాలు, గేయాలు, కథలు, అటువంటి బాలల సాహిత్యం అంటే చిన్నపిల్లల మీద వచ్చేటటువంటి సాహిత్యం యొక్క ఆవశ్యకతలను, ప్రయోజనాలను అంటున్నాను అనమాట. ఇక్కడ ప్రయోజనాలు అంటే ఒక పేజ్ రాయొచ్చు ఈజీగా. చూడండి, నెక్స్ట్, తెలుగు భాషాభివృద్ధికి NEP 2020 సిఫారసులను తెలియజేయండి. అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ ఫ్రేమ్ అనేటటువంటిది, NEP అనేటటువంటిది అంటే జాతీయ విద్యా విధానం అనేటటువంటిది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో అంటే NCF మరియు NEP అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది NCF ఉంటుంది అనమాట. సో ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, అదేవిధంగా NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి వీటి మీద తెలుగు భాష అభివృద్ధికి ఏమేం చేసింది అనేటటువంటిది మీరు కొంత చదువుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పాఠశాల విద్యలో తెలుగును బోధించడంపై వివిధ కమిటీలు, కమిషన్లు, సిఫారసులను తెలియజేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇవి 12 క్వశ్చన్స్ అనేటటువంటి ఎస్ఏ క్వశ్చన్లు. ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్లు కూడా కవర్ అవుతాయి. ఇక్కడ మీకు మళ్ళీ ఇబ్బంది పడకుండా షార్ట్ క్వశ్చన్లను మళ్ళీ ఇస్తున్నా చూడండి. 13 క్వశ్చన్ కింది వాటిని వివరించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో త్రిభాష సూత్రంగా రావచ్చు, పఠన నైపుణ్యాలు రావచ్చు, గద్య పద్య నైపుణ్యాల మీద క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా మరికొన్ని చూసినట్లయితే భాషోత్పత్తి వాదాలను, అదేవిధంగా తెలంగాణ సాహిత్యము, పద్య గద్య బోధనలో గల భేదాలను వివరించండి. ప్రాథమిక స్థాయిలో గల తెలుగు బోధన ఉద్దేశాలను తెలపండి అని చెప్పి ఇక్కడ తెలుగు బోధన ఉద్దేశాలని చెప్పి గుర్తుంచుకోండి. వ్యాకరణ బోధన తరగతి గదిలో ఎలా చేయాలో వివరించండి. అంటే వ్యాకరణం అనేటటువంటిది, గ్రామర్ను నువ్వు క్లాస్ రూమ్లో ఎట్లా చెప్పాలి అనేటటువంటిది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, హచ్చులు, హల్లులు మరియు వర్ణమాల వాటి యొక్క ఉచ్చారణల గురించి తెలియజేయండి అని చెప్పి క్వశ్చన్. సో ఓవరాల్గా ఒకసారి సబ్జెక్టుని చూసినట్లయితే పద్య ప్రక్రియలు, తెలంగాణ కళారూపాలు, త్రిభాష సూత్రం, భాషా నైపుణ్యాలు, తెలుగు భాష స్వభావం, మానవుని మరియు జంతు భాషల మధ్య గల భేదాలు, NEP 2020 సిఫారసులు, తెలుగు భాష పాఠశాల విద్యలో తెలుగు బోధించడంపై వివిధ కమిటీలు, కమిషన్లు ఉండడం జరిగింది. పాఠశాల విద్యలో తరగతి గదిలో తెలుగు బోధనను నువ్వు ఎట్లా చేయాలనేటటువంటి దాని మీద కూడా క్వశ్చన్లు రావచ్చు. ఇది EDN 5 అంటే ఎడ్యుకేషన్ నెంబర్ 5గా తెలుగు మెథడాలజీ అనేటటువంటిది కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ తెలుగు అనేటటువంటిది ఉండడం జరిగింది. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. PDFలు అనేటటువంటివి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడ టీచర్ బడి అని చెప్పి సెర్చ్ చేయండి. ఇది ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి మిగిలిన అన్ని సబ్జెక్టుల యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.